జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఉపకారి, చంద్రబాబు నాయుడు ప్రజలకు అపకారిని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ రోజున వచ్చిన అద్భుతమైన కోర్టు తీర్పు ఏదైతే ఉందో అదే నిదర్శనం. ఒక విషయాన్ని మనందరూ కూడా గమనించాలి. విద్యా దీవెన, చేయూత, ఆసరా ఇటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో సబ్సిడీకి సంబంధించిన వాటన్నిటిని, సంక్షేమ పథకాలని ఈ యొక్క ముసలి నక్కైన చంద్రబాబు నాయుడు కోర్టుకు మరి వెళ్లి పిటిషన్ వేసి మరి ఇదేది కూడా ప్రజలకు ఇవ్వొద్దని చెప్పేసి ప్రజా వ్యతిరేకగా చంద్రబాబు నాయుడు కనిపిస్తా ఉంటున్నాడు. ఈ రోజున ప్రజల పక్షాన ఒక అవ్వ, ఒక రైతు, ఒక మహిళ, ఒక చిన్న బిడ్డల పక్షాన పోరాడిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజున వాలంటీర్ వ్యవస్థను ఆపేసి ఏ పథకం రాకుండా చేసినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు వెళ్లి కోర్టును ఆశ్రయించడం బట్టి కోర్టులో గొప్ప విజయం వచ్చింది. ఒకటే మీరు ఆలోచన చేయాలి. బాబుకి వ్యతిరేకంగా, జగన్కి సపోర్ట్ గా ప్రజలే పోరాటం చేయాలి. మీరంతా ఒకటే గుర్తుపెట్టుకోవాలి. 13వ తారీఖున ఫ్యాన్ బటన్ ని ఎంత గట్టిగా నొక్కాలంటే సంక్షేమ పథకాలకు పట్టిన చంద్రగ్రహణం శాశ్వతంగా విడిపోయేలాగా మనం బటన్ నొక్కాలి. మరలా మనం జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేద్దాం.